సార్ డిప్యూటీ సీఎం పాలన ఎలా ఉందనిపిస్తుంది సార్? డిప్యూటీ సీఎం చెప్పారు మన ఈ మధ్యనే వారు నెలకి 14 రోజులు ప్రజల మధ్య ఉంటారని ప్రకటించారు. గతం నుంచి కూడా జనసేన అధినేత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి బాగా ఆలోచించే పరిస్థితి ఉంది. ఆయన ఎక్కువగా తాను ప్రజల్లోకి వెళ్తే తన ఉన్న విశేష ఆదరణ దృష్ట్యా అక్కడున్న సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బందులు కానీ రకరకాల ఇబ్బందుల దృష్ట్యా ఆయన సందర్భాన్ని బట్టి మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉండేవాడు ఎక్కువగా. ఎందుకంటే అభిమానులు ఆయన ఒక చోటకి వెళ్ళే సందర్భంలో 1,00,000 నుంచి 2 లక్షల మంది దాకా పార్టీ కార్యకర్తలు అభిమానులు వీళ్ళంతా కూడా పెద్దల పవన్ కళ్యాణ్ గారి సభలకి సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. దాని దృష్ట్యా ఆయన ఎక్కువగా పర్యటనలకి వైపుగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. గతంలో చాలా పార్టీలో చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. గతంలో ఆయనకి కార్యకర్తలు కలుసుకోవాలని, అదేవిధంగా కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వచ్చి వారికి రెగ్యులర్గా ఆయనే వారిచ్చే వినతి పత్రాలు తీసుకోవాలని, లేదా సమస్యల మీద వివిధ ప్రాంతాల్లో తిరగాలని, అవసరమైతే పాదయాత్ర లేదంటే కారు యాత్ర లేదంటే బస్సు యాత్ర వివిధ రకాలుగా జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచన గతంలో చేశారు. కానీ ఇప్పుడు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నెలకి 14 రోజులు ప్రజల్లో ఉండాలని ఆలోచన చేశారు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రజల నుంచి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, గత పూర్వకాలం నుంచి ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే అటే గిరిజన ప్రాంతాల్లో కానీ సమస్యలు తన దృష్టికి వస్తే తద్వారా ప్రభుత్వం నుంచి దానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ప్రజలతో సంబంధం ఉండి గ్రామ స్థాయిలో సంబంధాలు ఉండే శాఖ పంచాయతీరాజ్ శాఖ వారు దాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిధుల విషయంలో కూడా ఆయన ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడటం, రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకోవటంలో ప్రభుత్వానికి ఏ విధంగా తన వంతు కృషి చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీకి కూటమికి ఏ విధంగా సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు. ఏదైతే నెలకి 15 రోజులు ప్రజల మధ్య ఉండాలి అనే ఆలోచన ప్రజలకి చేరువవటం, అదేవిధంగా కార్యకర్తలకు చేరువవటం, పూర్తి స్థాయిలో కాకుండా 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీకి సంబంధించిన క్యాడరు వాళ్ళని ఉత్తేజపరచడమే కాకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందించడం అనేది ప్రధాన ధ్యేయంగా, వాళ్ళ సమస్యలు వినటం అనేది ప్రధాన ధ్యేయంగా ఆయన జిల్లా పర్యటనలు ఖరారు చేశారు. అంటే ఇప్పుడు 14 రోజులు ప్రజల్లోకి వెళ్తానని డిప్యూటీ సీఎం గారు అన్న తర్వాత జనసేన కార్యకర్తల్లో అవనివ్వండి, వీర మహిళలు అవనివ్వండి, ఆయన అభిమానులు అవనివ్వండి, చాలా నూతన ఉత్సాహం వచ్చింది. పార్టీ ఇంకా పుంజుకుంటుంది అనే అంటే పార్టీ పుంజుకోవటం అనే అంశం ఇక్కడ రాదు. ఎందుకంటే పార్టీ బలంగా ఉంది. పార్టీ బలంగా ఉంది కాబట్టే జనసేన 21 స్థానాలకు పోటీ చేసిన మొత్తంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తేటంలో కూటమి విజయవంతం అవటంలో కీలక భూమిక వహించింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. కూటమి రాష్ట్రంలో అధికారంలో రావటం, తద్వారా ఆయన గతంలో ఏదైతే చెప్పాడో ఓటు చీలనివ్వను, ప్రతిపక్షానికి ఓటు పోనివ్వను అనే దాంట్లో ఆయన సఫలమయ్యారు. ఆయన గతంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వివిధ సభల్లో ప్రకటనలు చేశారు. ఏమనంటే ఓటు చీల్చి వైసీపీకి అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్రంలో రానివ్వననే దాంట్లో ఆయన ఏదైతే అనేక సార్లు ప్రకటన చేశారో దాని మీద విజయం సాధించాడు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు, రాష్ట్రంలో అధికారంలో తెచ్చాడు, తద్వారా కేంద్రంలో అధికారంలో తెచ్చారు. ఇవాళ భారతదేశంలో బలమైన నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కూటమి ప్రభుత్వం ఆలోచించి ఆచరణలో పెట్టే ప్రభుత్వ పథకాలని గ్రామీణ స్థాయిలో
అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో సహా వారికి అందే విధంగా వాటిని ఆ పథకాలను తీసుకెళ్లటం అనేది ప్రధాన ధ్యేయం, లక్ష్యం. అందుకని ఈ మధ్య గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ చూశారు. ఉప ముఖ్యమంత్రిగా వారు నేరుగా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళటం, అక్కడ గతంలో ఆయన ఏదైతే ఎన్నికలకి సందర్భంగా హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చే బాటలో ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఏదైతే ఎన్నికల సందర్భంగా పర్యటనలో కానీ గతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో ఇచ్చిన హామీల్లో కానీ వారాహి యాత్ర సందర్భంగా జరిగిన పర్యటనలో కానీ ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రక్రియ అంటే పార్టీ బలంగా లేని పరిస్థితి కాదు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ చాలా బలమైనదిగా ఉంది. జనసేన వైపే అందరి చూపు ఉంది. కాబట్టే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే భారతదేశంలో బీజేపీ జాతీయ నాయకత్వం మహారాష్ట్ర ఎన్నికల విజయాన్ని పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి విజయంగా భావించారు. దాని మీద హర్షం వ్యక్తం చేశారు. ఆ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి గుర్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధమైన స్థానంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం భారతదేశంలో పటిష్టమైన నాయకత్వంతో ముందుకు పోతా ఉన్నారు. బీజేపీ అగ్రస్థాయి నాయకత్వానికి దగ్గరగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కోర్ కమిటీలో ప్రధానంగా ఏదైతే పెద్దలు ప్రధాని గారు మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, గడ్కరీ గారు ఆ స్థాయిలో ఉన్న కోర్ కమిటీలో వారు కూడా స్థానం పొంది ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనే అంశం మాట్లాడినప్పుడు వచ్చి కొద్ది రోజులే అయింది, 6 నెలలే అవుతుంది. గత ప్రభుత్వం పూర్తిగా సంక్షేమం మీద దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా ఏదైతే సంక్షేమ ఫలాలు గత ప్రభుత్వం ఇచ్చిందో వాటిని పెంచుతూ ముందుకు పోతామని, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఏమీ ఆపమని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన హామీల్ని ముందుకు తీసుకెళ్తూ ఆర్థికపరమైన అంశాలను అధిగమించి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఓ పక్క ఉద్యోగస్తులు వారికి కావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే గతం నుంచి పెండింగ్ ఉన్న వారికి బెనిఫిట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని తీర్చే అంశం ప్రధానంగా గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పనులు నిర్వహించిన కాంట్రాక్టు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వివిధ శాఖల ద్వారా పనులు చేయాలంటే గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి ఏవైతే బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లు కానీ వివిధ శాఖల్లో పనిచేసిన పెద్దలకు కానీ వారికి ఆర్థిక సహకారం అందించినట్లయితే ఆ బిల్లులు క్లియర్ చేసినట్లయితేనే రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేయడానికి బయట నుంచి కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాల్లో ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ శాఖలకి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దీని మీద కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ నాయకత్వం అధినేత, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు ఈ అన్నిటి మీద దృష్టి పెట్టి ముందుకు పోతున్న పరిస్థితి. ఒక టీం వర్క్ అయితే కొనసాగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో.